హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి కార్న్‌ఫ్లెక్స్ చుడువ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ఈ కార్న్‌ఫ్లెక్స్ అనేవి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టిప్స్తో చేశారనుకో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతాయి. బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా దారిలో చిరుతిళ్ళుగా బాగా యూజ్ అవుతాయి. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుందన్నమాట. బయట తెచ్చుకోవడానికి బయట కూడా అమ్ముతారు కదా, బయట అనేవి అదే ఆయిల్ అన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఇంట్లో అయితే ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు అయిపోయే కొలది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దానికోసం అయితే 1 కప్పు కార్న్‌ఫ్లెక్స్ అయితే తీసుకున్నాను. బయట ప్యాకెట్లు అయితే అమ్ముతారనమాట, అవి తెచ్చుకున్నాను. అండ్ దాంట్లోకి కొంచెం పల్లీలు అయితే తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మనం ఎంత క్వాంటిటీ అయితే కార్న్‌ఫ్లెక్స్ తీసుకుంటున్నామో దానికి సరిపడా పల్లీలు, కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా స్టవ్ మీద. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ స్టెయినర్ ఒకటి తీసుకొని ఇలాగ స్టెయినర్లో కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకో బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చిన్న చిన్న చిప్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి. డైరెక్ట్ ఆయిల్లో వేసేపటికో తీసుకునే లోపే మాడిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది, తీయడానికి కూడా బాగా వస్తాయి అన్నమాట. అందుకోసం అయితే ఈ స్టెయినర్ ఉండాలి. ఈ స్టెయినర్ తోటి అయితే వేసుకోవాలి. స్టెయినర్ని ఎగరేస్తున్నాం కదా ఆయిల్లో, అప్పుడైతే జాగ్రత్తగా వేయాలి. ఇలాగ ఎగిరి కింద పడ్డాయనుకో మాడిపోతాయి కదా, అలాగనమాట. అండ్ ఇక్కడైతే గిన్నెలోకి తీసుకున్నాను కదా మొత్తం ఫ్రై చేసినవి, వాటిని అయితే పక్కన పెట్టుకొని ఇక్కడ పల్లీలు అయితే తీసుకున్నాం కదా చుడువాలోకి, వాటిని కూడా ఇలాగ స్టెయినర్లో పెట్టేసి ఆయిల్లో పెట్టుకున్నాం అనుకో బాగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ పల్లీలు కూడా ఇలా పెట్టుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి పగులుతాయి కదా, అలా వస్తే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టామనుకో మాడిపోతాయి. మళ్ళీ చూసుకుంటూ అప్పుడప్పుడు తీసి ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవంతా పగిలినాయి కదా, అలాగైతే సరిపోతుంది అనమాట. వీటిని కూడా ఇప్పుడు ముందుగా వేయించుకున్న కార్న్‌ఫ్లెక్స్లోకి అయితే వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ కరివేపాకు కూడా తీసుకున్నాను కదా, అది కూడా ఇలాగ స్టెయినర్లో అయితే పెట్టేసి ఒక మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట. మూత ఎందుకు అంటే ఆయిల్లో పెట్టినప్పుడు కరివేపాకు అనేది ఎగురుతుంది కదా, అలాగా ఎగిరిపోకుండా ఉండడానికి అనమాట. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది మూత పెట్టడం వల్ల. చిటపటలాడుతుంది కదా, అప్పుడు అంతా పోతుంది, అలా పోకుండా ఉండడానికి అనమాట. కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ముందుగా రెడీ చేసిన కార్న్‌ఫ్లెక్స్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలాగ ఎగరేసుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం తినే స్పైసెస్ని బట్టి కారం అండ్ కొంచెం సాల్ట్, ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి. నేనైతే సరిపడా వేసుకున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం అయితే సరిపోతుంది, సాల్ట్ ఎక్కువ అవసరం లేదు. ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం అనుకో బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. చేతితో కాకుండా ఇలా ఎగరేస్తే బాగా కలుస్తుంది అనమాట ఉప్పు కారం అనేది. చూసారు కదా, ఈజీగా ఇంట్లోనే కార్న్‌ఫ్లెక్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో. కార్న్‌ఫ్లెక్స్ చుడువ అంటారు దీన్నైతే. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, కార్న్‌ఫ్లెక్స్ చుడువ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలాగ డబ్బాలో అయితే పెట్టేసి మూత పెట్టేసుకుంటే నెల వరకు తినొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.